ఒక్క సీన్ కాదు భయ్య, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఫైట్స్, అసలు కెమెరామ్యాన్ కానీ ఒక్కటి కాదు, సినిమా టోటల్ ఓవరాల్ గా బింబిసారం మించిపోయిన సినిమా తీశాడు. అసలు విజయశాంతి ఈ ఏజ్ లో కూడా ఒక ఫైట్లు కానీ అసలు నిజంగా అప్పటి విజయశాంతి ఎలా ఉంది సేమ్ ఇప్పటికి ఎలా ఉంది లేదు. విజయశాంతి చాలా రోజుల తర్వాత వచ్చినా కూడా అసలు మామూలు లేదు. చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూశాను. ఎందుకంటే చాలా బాగుంది, కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇట్స్ ఆల్మోస్ట్ వన్ మ్యాన్ షో, చాలా బాగుంది. మమ్మీ సెంటిమెంట్ అండ్ సన్నది చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ వాస్ టూ గుడ్. చాలా బాగుందండి, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగుంది, చాలా బాగుందండి. స్టోరీ ఏంటంటే ఒక మదర్కి అండ్ ఒక కొడుక్కి రిలేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది ఈ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను. చాలా బాగుంది. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ ఉన్నాయి. చాలామంది అంటే నాకు బాగా కనెక్ట్ అయింది మదర్ సెంటిమెంట్. ఏడుపు అయితే వస్తుంది ఇప్పుడు ఎన్టీఆర్ చెప్పినట్టు. మూవీ అయితే చాలా బాగుంది అండ్ ఐ హైలీ రికమెండ్ దిస్ మూవీ టు వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్స్. సినిమా చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్, విజయశాంతి యాక్టింగ్ బాగుంది. ఒక కొడుకు తల్లి గురించి ఉంది సినిమా. తల్లి మీద ప్రేమ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సినిమా చూడవలసిన సినిమా మాత్రం సూపర్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ ఒక 15 నిమిషాలు సినిమా కన్నీళ్ళు వచ్చేస్తాయి. సినిమా ఎన్టీఆర్ గారు అన్నట్టు లాస్ట్ 15 నిమిషాలు సినిమా సూపర్ ఉంది. సినిమా చాలా ఎమోషనల్ అయిపోయినా నేను కూడా సినిమా చూసి. చాలా బాగుంది అన్న సినిమా. 4.5 రేటింగ్, 4.5 ఇవ్వచ్చు. 100 సూపర్ హిట్ ఉంది సినిమా. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది. లాస్ట్కి అయితే క్లైమాక్స్ అయితే ఏడుపు వచ్చేసింది. అర్జున్ సో